విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్రూప్. ఈ సమూహంలో భిన్నంగా ఉన్నది ఏది? స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్పియర్. ఓకే. సింపుల్ చెప్పేయచ్చమ్మా. స్పియర్, గోళం. ఎందుకో చెప్పండి? సార్ ఇవన్నీ 2D ఆబ్జెక్ట్స్ మాస్టరు. ఓకే. ఇదొక్కటే 3D ఆబ్జెక్ట్. కరెక్టేనా కాదా? ఓకే. 3D అంటే రియల్. 2D అంటే ఇమాజినరీ. అదేంటి సార్ మేమంతా ఇన్నాళ్ళు 3D ఇమాజినరీ, 2D రియల్. ఎందుకంటే మాకు రెక్టాంగిల్ అంటే ఇలాగ మేము గీసుకోగలం సార్. కానీ క్యూబ్ గీయాలంటే గీయలేము సార్. అది మేము ఊహించుకోవాలి. ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అనుకోవాలి. కాబట్టి మేము 3D ఇమాజినరీ అనుకుంటున్నాం. కాదు. 3D గురించి మాట్లాడడానికి నాకు ఒకటి కావాలి. ఏం కావాలి? ఓకే. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 3D ఆబ్జెక్ట్ ఉంది. జస్ట్ లెట్స్ హావ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది ఒక 3D ఆబ్జెక్ట్. ఇది 3D ఆబ్జెక్ట్. ఇది రియల్. ఇది నిజంగా ఎగ్జిస్టింగ్ లో ఉంది. నా హార్డ్ డిస్క్ కొట్టేద్దాం ట్రాన్ చేయకండి. ఓకేనా? దీంట్లో ఈ ఒక్క ఫేజ్ తీసుకుంటే అది ఒక రెక్టాంగిల్. ఈ ఒక్క ఫేజ్ తీసుకుంటే అది ఒక రెక్టాంగిల్. కరెక్టేనా కాదా? ఓహో! అంటే ఈ 3Dలో ఒక భాగం పేరు 2D. అంతేగాని రియల్‌గా 2D ఉండదు. మాస్టర్ 2D ఎందుకు ఉండదు? ఉండదని అంత కన్ఫర్మ్‌గా ఎలా చెప్తున్నారు అంటే, సపోజ్ మీలో దృష్టిలో ఒక 2D ఆబ్జెక్ట్ చెప్పమంటే చాలా మంది చెప్పే ఇమ్మీడియేట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక పేపర్ అంటారు. నేను ఒక పేపర్ తీసుకొని చెప్తాను జాగ్రత్తగా చూడండి. సపోజ్ నా జేబులో పెద్ద నోట్ ఇస్తే మీరు కొట్టేస్తారని డౌట్. అందుకని చిన్న నోట్ తీసుకున్నా. 20 నోట్ తీసుకున్నా. ఈ పేపర్ 2D నుంచి 3D అబ్జర్వ్ చేస్తే మాస్టరు దీనికి లెంగ్త్ ఉంది. బ్రెడ్త్ ఉంది. థిక్‌నెస్ కూడా ఉందా లేదా? నువ్వు పెద్ద 10 సెంటీమీటర్లు లేదు నువ్వు బాధపడితే బాధపడు. నాకేం సంబంధం లేదు కానీ మైన్యూట్‌గా అయితే ఉంది థిక్‌నెస్ అయితే. లెంగ్త్ ఉంది, బ్రెడ్త్ ఉంది, థిక్‌నెస్ ఉంది. 3 పారామీటర్స్ ఉన్నాయంటే ఇది కూడా 3Dనేమయ్యా 2D అనుకునేవు నువ్వు. నీకేం డబ్బులు ఇయ్యనులే నేనే తీసుకుంటా. సో ఎవరమ్మా ఆడ్ వన్? స్పియర్ ఈస్ ద ఆడ్ వన్. ఓకే. సో దట్ ఈస్ ద ఆన్సర్.